కల్కి సినిమా అనేది కమల్ హాసన్కు వరమైతే భారతీయుడు సినిమా 2 ఏదైతే ఉందో అది కమల్ హాసన్ పాలిట నిరాశ నిరాశను నిస్పృహను చేకూర్చే విధంగా ఆ సినిమా రిలీజ్ అయింది. ఎందుకంటే భారతీయుడు 2 సినిమాలో ప్రజలు ఏదైతే ఆశించిపోయిరో ఆశించిన స్థాయి లేకపోవడం, వాళ్ళకు ఆశించిన విధంగా అర్థం కాకపోవడం వల్ల భారతీయుడు 2 ఫిలింని ప్రజలు తిరస్కరించడం జరిగింది. ఇలా తిరస్కరించడం వలన కల్కి సినిమా ఆదాయం ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. ఒక విధంగా భారతీయుడు 2 సినిమా రిలీజ్ చేసి కమల్ హాసన్ ఆ సినిమాను ఫ్లాప్ చేయడం వల్ల జనం కల్కి సినిమాకు మరింత ఆదాయం పెరిగి మరిన్ని రికార్డులు సొంతం చేసుకునే విధంగా సహకరించిండనే చెప్పాలి. ఇది ప్రజల్లో నడుస్తున్న చర్చ. ప్రభాస్ సినిమాలలో మినిమం గ్యారంటీ ఉంటుంది, ఒక సినిమాకైనా సరే కోట్లలో ఆదాయం ఉంటుంది అని సాధారణ పబ్లిక్ నుంచి ఫ్యాన్స్కు అదేవిధంగా దేశ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. కల్కి సినిమా తెలుగులో కంటే హిందీలో ఎక్కువ హిట్, అక్కడ టాక్ లభించింది, ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. 1000 కోట్లకు పైగా కల్కి సినిమా ఆదాయం రావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. మన హైదరాబాదులో ఉన్న తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకుపోయిన బాహుబలి సినిమా రాజమౌళి అయితే, అదే స్థాయిలో ఆ స్థాయిని అందుకుంటున్న యువ డైరెక్టర్లు తెలంగాణ సినిమా చరిత్రను తెలంగాణ ప్రమోట్ చేస్తూ హైదరాబాదుకు ఎంతగానో సహకరిస్తున్న ఈ మీడియాకు, ఇటువంటి వాళ్లకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి తెలంగాణ ప్రజలు అయినందుకు. ఇవి సినిమాల వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం చేకూరుతుంది. అందుకే నేను సినిమాల గురించి చెప్పడం జరుగుతుంది. సినిమాలలో సమ్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ 12%, 9%, 8% ట్యాక్స్ అనేది రాష్ట్ర ఆదాయానికి చేరుతుంది. ఇలా సక్సెస్ కావడము మనందరికీ శుభసూచకము. అదేవిధంగా భారతీయుడు 2 ఫెయిల్ కావడానికి డైరెక్టర్లో లోపం ఉండొచ్చు, కొంత కథపరంగా లోపం ఉండొచ్చు. మొత్తానికి అతను కూడా అద్భుతమైన డైరెక్టరే. లేదంటే ఆ డైరెక్టర్ ఇప్పుడున్న స్థాయిలో ఉన్న మైండ్ మెచ్యూరిటీని ఈ అత్యాధునికతను అందుకోలేకపోయిండేమో అని కూడా మనం భావించవచ్చు. మొత్తానికి ఏది ఏమైతేనేం ప్రభాస్ అనే హీరో ఇండియా స్థాయిలో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నందుకు అందరం గర్వపడదాం.